Champions team back with a champions performance. Asal what a knock from the Virat Kohli and Devdutt Padikkal. వీళ్ళు ఇద్దరు కలిసి ఆర్సీబీని గెలిపించారు. ఒక్కసారిగా ఏంటంటే మొత్తం చిన్న స్వామి మొత్తం ఆర్సీబీ అనే రోల్ చేసిరు. వాట్ ఏ ఫ్యాన్ బేస్ అసలు. కొత్త ఓనరు ఫస్ట్ సీజనే వాళ్ళు ఫస్ట్ మ్యాచే గెలిచిరు. మీరు చూస్తే ఎస్ఆర్హెచ్ ఎక్కడ ఓడిపోయిందనంటే మనం పవర్ ప్లే చూద్దాం. ఫస్ట్ 2 overs అసలు రన్స్ అనేది రాలేదు. లైక్ రావి శెట్టి ఇంకా అభిషేక్ శర్మ అనేది స్కోర్ చేయలేదు, ప్రెజర్లు ఉన్నారు. అసలు ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాటింగ్ స్టైల్ అసలు ఎస్ఆర్హెచ్ కాదు. వాళ్ళు ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ అనేది చేస్తారు. అది ఎందుకు చేంజ్ చేసిరో నాకు అర్థం కాదు. పిచ్ అది మరీ అంత మూమెంట్ ఉందా అంటే ఉంది ఇనిషియల్గా, కానీ వాళ్ళు ఏమంటే అగ్రెసివ్ ఆడతారు కాబట్టి దాన్ని ఈజీగా చేంజ్ డౌన్ చేస్తారని నేను అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఆ 2 overs రన్స్ రాలేదో తర్వాత నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వికెట్ పడ్డారు. తర్వాత వచ్చిండు భయ ఇషాన్ కిషన్. ఎప్పుడైతే ఎస్ఆర్ఎస్ టీంలోకి వచ్చిండో ఫస్ట్ మ్యాచ్లో తను సెంచరీ కొట్టిండు. అదే ఇక్కడ కూడా ఎప్పుడైతే తను క్యాప్టెన్సీ ఇచ్చిరో తనకి ఇక్కడ కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి ఆ 200 టోటల్ రానికే తను మెయిన్ పిల్లర్ అని నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చిన క్లాస్ అని కొట్టిండు. అసలు నాకు ఒకటి అర్థం కాదు, క్లాస్ అని కొట్టినప్పుడు ఆ లాంగ్ వన్లో క్యాచ్ అనేది పట్టింది ఫిల్స్ వాట. ఆ మూమెంట్ అప్పుడు క్యాచ్ పట్టేటప్పుడు బాల్ అనేది రోప్ అనేది జరిగింది. ఆ మూమెంట్ అనేది మనం చూస్తాం. ఎంపైర్ అవుట్ అని ఇచ్చిండు. ఇది నాకు ఎందుకో అన్ఫేర్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ ఒక 220 స్కోర్ చేయడానికి చేస్తుంది అనుకున్నప్పుడు ఈ వికెట్ అనేది పడ్డ తర్వాత నుంచి లైక్ అరోరా కానీ తను ఎంత వచ్చిండు 6 కొట్టిండు, కానీ తన ఇంపాక్ట్ అనేది తీసుకురాలేదు. తర్వాత అంకిత్ వర్మ తను కూడా చాలా బ్యూటిఫుల్ నాక్ అనేది ఆడిండు. తను ఫినిషర్గా ఫిక్స్ బాగా ఆడిండు. తర్వాత 3 6లు కొట్టడము, రొమాని షెఫర్డ్ బౌలింగ్లో లాస్ట్కి అయితే అట్లీస్ట్ 200 అనేది క్రాస్ అయింది ఎస్ఆర్హెచ్. ఓకే మనం డిఫెండ్ చేసుకుంటాం అని అనుకున్నాం. ఇనిషియల్గా ఫిల్సాల్ట్ వికెట్ అనేది పడ్డాయి. తర్వాత నుంచి అసలు క్లూలెస్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి దేవదత్ పడిక్కల్ ఇంకా విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు డామినేట్ చేసేది భయ్. అసలు వాళ్ళ ఇన్నింగ్సే ఆర్సీబీ గెలవడానికి మెయిన్ అంట. మీరు చూస్తే దేవదత్ పడిక్కల్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడిందంటే అగ్రెసివ్గా ఆడిండు. ప్రతి బాలర్ని అనేది టార్గెట్ చేసిండు కొట్టాలని. ఇది ఎస్ఆర్హెచ్ అనేది చేయలేదు. అందుకే మనకి 230 250 స్కోర్ అనేది ఎస్ఆర్హెచ్ చేయలేదు. తర్వాత విరాట్ కోహ్లీ ఆడిండు భయ ఒక షాట్ బాటమ్ హ్యాండ్ యూజ్ చేసి స్ట్రేట్గా 6 అనేది కొట్టిండు. అది నాకు ఫేవరెట్ షాట్ అంట. మరి మీకు ఏ ఫేవరెట్ షాట్ విరాట్ కోహ్లీ కొట్టిందో కామెంట్ చేయండి. ఒకవేళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నుంచి మీరు చూస్తే లైక్ రజత్ పడిక్కల్ తను కూడా వచ్చి అగ్రెసివ్గానే ఆడిండు. అంటే వచ్చి మామూలుగా స్ట్రైక్ రొటేట్ చేయలేదు. తర్వాత విరాట్ కోహ్లీ చేస్ మాస్టర్ తెలుసు, తను ఫినిషింగ్ చేసిండు. ఇది కదా ఆర్సీబీ ఫ్యాన్స్కి కావాల్సింది. ఫస్ట్ మ్యాచ్లో కొత్త ఓనరు టీం అనేది గెలిచింది. అది కూడా విరాట్ కోహ్లీ స్కోర్ చేసిండు. ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉంటారు. ఎస్ఆర్హెచ్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి బ్యాటింగ్ ఓకే, బౌలింగ్ కూడా ఓకే. అందరూ అంటారు బౌలింగ్ నాట్ ఓకే అంటే వాళ్ళు రన్స్ అనేది లీక్ చేసిరని అంటే కాదు. అది చిన్న స్వామి పిచ్, దానికి తగ్గట్టుగానే ఆ రన్స్ అనేది స్కోర్ చేసిరు. ఎందుకంటే సెకండ్ మ్యాచ్లో 100% డ్యూ అని వస్తుంది, బాల్ అనేది గ్రిప్ కాదు కాబట్టి. నెక్స్ట్ మ్యాచ్లో కొన్ని అంటే ఏంటంటే కొన్ని చేంజెస్ అనేది చేసుకోవాలి ఎస్ఆర్హెచ్. లైక్ క్యాప్టెన్సీలో కూడా కొంచెం ప్రెషర్ అనేది, ఎందుకంటే తన ఫస్ట్ మ్యాచ్ కదా క్యాప్టెన్ చేయడం. ఆ ప్రెషర్ అనేది మనం చూసినాం. కొన్ని స్ట్రాటజికల్ మూవ్స్ అనేది చేయలేదు, ఫీల్డింగ్ కరెక్ట్గా సెట్ చేయలేదు. ఇది నెక్స్ట్ మ్యాచ్లో రిపీట్ కాదు, పక్కా ఎస్ఆర్హెచ్ నుంచే 300 లోడింగ్ గుర్తుపెట్టుకొని వాళ్ళే స్టార్ట్ చేసి వాళ్ళే కొడతారు 300. ఛాంపియన్స్ టీము ఛాంపియన్గా కంబ్యాక్ అనేది ఇచ్చింది. చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడుతుంది అనేది. అయితే నెక్స్ట్ ఇవాళ జరుగుతున్న ఒక మ్యాచ్ ఉంది, ఎంఐ వర్సెస్ కేకేఆర్. ఈ మ్యాచ్ ప్రివ్యూ అనేది నేను ఒక 2 hours పెడతాను, చూడండి. ఈ వీడియో కూడా మీరు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.